ఇక్కడ నేను చాలా సార్లు ఆవుల డెడ్ బాడీస్ చూసాను. ఈ ఆవులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. దానికన్నా ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కూరగాయలకు వెళ్తున్నప్పుడు ఈ ఆవులను అయితే చూసాను. మన ఆంధ్ర సైడ్ అయితే ఈవెన్ కుక్కలకు పిల్లలకు కూడా మనం ఫుడ్ పెడుతూ పోషిస్తాము. అదే కాకుండా ఆవులను అయితే అమ్మగా అయితే మనం భావిస్తాం. ఇక్కడ మాత్రం వేరు ఏంటో చెప్తాను. ఎక్కడైనా చూస్తే కుక్కలు హాని చేయడం, పిల్లులు హాని చేయడం జనరల్ గా ఎక్కువగా చూస్తాను. కానీ ఆవు వల్ల మనకి కలిగే నష్టం అవి దాని పని అయితే చేసుకుని వెళ్తాను. కానీ ఇక్కడ జనాలు ఆవుల పాలను పిండుకొని త్రో చేసేస్తారు. ఇలా ఆవులు నడి రోడ్డు మీద ఉంటాయి అన్నమాట. వీళ్ళు పోషించు వీళ్ళకంటూ ఓనర్స్ అంటూ ఈ ఆవులకు సరైన కేరింగ్ నేను చాలా సార్లు ఒడిశా నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు నడి రోడ్డు మధ్యలో చాలా ఆవు చనిపోవడం అని చూసాను అనమాట. డెడ్ బాడీస్ చూస్తే నాకు చాలా బాధ. రీజన్ ఏంటంటే ఆవులు చీకట్లో ఉండడం వల్ల కనబడక చాలా ఫాస్ట్ గా వచ్చి లారీస్ గుద్దుకోవడం వల్ల చనిపోయాం. అందుకే ఎక్కడ ఆవులు చూసినా కూడా ఈ ప్లేస్ లో నాకు చాలా బాధ. అదే ఈ ఆవులు మన ఆంధ్ర వాళ్ళకి ఇస్తే చాలా బాగా పెంచుకుంటాం. మంచిగా మనం కేర్ చేస్తామంటారు గైస్. అవునా కదా? డోంట్ ఫర్గెట్ టు లైక్